నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా మన తెలుగువాడైనటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం పట్ల దేశం మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భారతరత్న ప్రకటించడం మీద ఏదైనా ఒక మాట మాట్లాడాలని చెప్పి జాతీయ మీడియా కోరితే మాట్లాడకుండానే ఆయన ముందుకెళ్ళిపోయాడు. పైగా విజయసాయిరెడ్డి మాట్లాడతాడనేది చెప్పినట్టుగా కూడా చెబుతున్నారు. ఒక రకంగా జాతీయ మీడియా అసహనం వ్యక్తం చేసింది. మరి ఎందుకు మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారి పేరెత్తడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సాహసించలేదు? నేను కూడా చూశానండి అది. నిన్న నేను షాక్ అయ్యాను. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా షాక్ అయ్యారు. సామాన్య ప్రజల నుంచి నాయకుల వరకు అందరూ. ఎందుకంటే పివి నరసింహారావు గారు అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక పివి, మన టీవీ, తెలుగు టీవీ అన్నట్టు. అంటే టీవీ అంటే టెలివిజన్ కాదండి, అదొక మన గర్వకారణమైన వ్యక్తి. అట్లా ఆ టీవీ ఉందాతనం అది ఆయన. కాకపోతే ఆయన దగ్గర ఉన్న నమ్రత ఏంటంటే, నేను ఢిల్లీకి రాజునైనా తల్లికి కొడుకునే అనేవాడు. అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నేనేమి మీకు ప్రధానమంత్రిని కాదు, మీ బిడ్డనే అనేవాడు. అంత నమ్రత కలిగిన మనిషి ఆయన. నిజంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి గర్వించదగ్గ వ్యక్తి. నిన్న పండగ రోజు అండి, తెలుగు రాష్ట్రాలకి పండగ రోజు. అలాంటి అవకాశం మళ్ళీ రాదు. నిజంగా కూడా నేను వ్యక్తిగతంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లకి వంగర్లో, నేను ఈనాడు రిపోర్టర్ కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు వంగర్లో కానీ, సింగపూర్లో కానీ, కరీంనగర్లో కానీ, ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ, వచ్చినప్పుడు ప్రెస్తో మాట్లాడేవారు. ఇక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా గాంధీ భవన్లో ఒక చాలా పెద్ద ఫంక్షన్ జరిగితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పాత నిజాం కాంగ్రెస్ నాయకుల సమావేశం, అప్పుడు నిజలింగప్ప గారు కూడా వచ్చాడు. అప్పుడు కూడా మా ప్రెస్ టేబుల్స్ దగ్గరికి వచ్చి పేరున పలకరించి హైదరాబాద్లో మీరంతా ఎలా ఉన్నారు ఏంటని, అట్లా అంత వినయపూర్వకమైన వ్యక్తి అండి. ప్రజల పట్ల అభిమానం, ప్రెస్ పట్ల కానీ. మమ్మల్ని ఆ రోజుల్లోనే గేట్ వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఇట్లా చక్కగా కండవా వేసుకుని వచ్చి పట్టుకుని మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చేవాడు. అటువంటి క్షణాలు ఆయనతో మేము గడిపాం. కాబట్టి నేను నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఎవరిదన్నా అవనండి, వాళ్ళ సంస్కారానికి తెలుగు టీవీ అయిన పివి గారికి భారతరత్న ఇచ్చినందుకు నిజంగా నేను తల వంచి నమస్కరిస్తున్నాను అండి. మనమే కాదు, మన తెలుగు ప్రజలు అందరూ, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని మరవలేరు. ఎందుకంటే గతంలో ఆయన పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందండి కాంగ్రెస్లో కూడా. నిజానికి ఆయన పెట్టిన ఆర్థిక సంస్కరణలే ఇవాళ మనం అందరం కూడా వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. చాలా లిబరలైజ్ చేశాడు, చాలా ఆర్థిక సంస్కరణలు పితామహుడు ఆయనేనండి. తర్వాత ఒక ప్రొఫెసర్గా, ఆర్థిక ప్రొఫెసర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని, ఆయన సేవల్ని దేశ ఆర్థిక రంగానికి ఉపయోగించాలి అని తీసుకొస్తే ఆయన ఆర్థిక మంత్రిగానే కాకుండా ప్రధానమంత్రిగా కూడా 2 టర్మ్స్ విజయవంతంగా ఆయన సేవలు అందించాడు. అటువంటి మహానుభావుడిని అందించినందుకు పివి గారికి నమస్కారం పెట్టాలి. అయితే ఆయన గతంలో అవమానం జరిగిందన్నా కదండి. ఏంటంటే ఆయన ప్రధానమంత్రిగా చాలా సక్సెస్ఫుల్గా పనిచేయటంతో నిజానికి కాంగ్రెస్లో అధిష్టానానికి కూడా ఆయన మీద చాలా అసూయ కలిగిందండి. అంటే ఒక రకంగా ఉండట్టు చెప్పుకోవాలంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీకి మించిన ప్రతిష్ట కూడా ఈయన పొందుతాడు అనే ఒక అసూయ కూడా వాళ్ళకి వచ్చింది. గతంలో ఓన్లీ ఇందిరాగాంధీ ఫ్యామిలీకి సంబంధించిన పేర్లే వినపడాలి ప్రధానమంత్రిగా అనుకునేవాళ్ళు. అట్లాంటిది కాంగ్రెస్లో పివి నరసింహారావు గారి పేరు కూడా అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది. అటువంటి సంస్కరణలు చేశాడు ఆయన. అయితే ఆయన చనిపోయినప్పుడు, ఏ ప్రధానమంత్రి చనిపోయినా కూడా ఢిల్లీలో ఒక ప్రముఖమైన ప్రదేశాల్లో అంతిమ సంస్కారాలు చేయటానికి ఒక స్థలం కేటాయిస్తారండి. అక్కడ జరిపిన తర్వాత వాళ్ళ స్మారకార్థం ఒక ఇది కూడా నిర్మాణం చేస్తారు, స్మృతివనం లాగా. అది పివి నరసింహారావు గారు కనుక ఢిల్లీలో కడితే ఇంకా ఆయన పేరు బాగా పైకి వెళ్తుందనే అసూయతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఆ జరిగిన అవమానం అంటే అదే అండి. ఆ పార్థివ శరీరాన్ని ఢిల్లీలో ఎక్కడ కూడా అంతిమ సంస్కారాలు చేయకూడదని వాళ్ళు నిర్ణయించారండి. నిర్ణయించిన టైంలో ఆఖరికి ఏఐసిసి భవనంలో కూడా తీసుకెళ్ళటానికి కూడా పెద్దవాళ్ళు సుముఖత చూపించాల, ఒక ప్రధానిగా చేసిన మనిషిని.
అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా, అప్పుడు ఇక్కడ పంపించారండి, మీరు చేసుకోండి అని. ఒక దేశ జాతీయ స్థాయి నాయకుడు ప్రధానిగా చేసిన వ్యక్తిని సొంత రాష్ట్రంలో అంతిమ సంస్కారాలు చేయాలని లేదండి. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, జాతి ఆస్తి ఆయన, కాబట్టి ఢిల్లీలోనే జరిగితే అది గౌరవంగా ఉండేది ఆయనకి తగ్గట్టుగా. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వాల. వాళ్ళందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్లో పెట్టి ఇక్కడ పంపించేశారండి, పార్థివ శరీరంతో సహా తీసుకొచ్చి ఇక్కడ జూబ్లీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. కొంతసేపు గాంధీ భవన్లో కూడా ఉంచినట్టున్నారు. ఆ తర్వాత మన నెక్లెస్ రోడ్లో ఇప్పుడు పివి స్మృతివనం అని ఉంది కదండి, అవును, అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కడ ఇంకొక చిన్న లోటు కాదండి, ఇంకొక అవమానం ఏం జరిగిందంటే, అది పార్థివ శరీరానికి అంత్యక్రియలు మొదలుపెట్టి చేసిన తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అవును, మళ్ళీ మార్నింగ్ వచ్చి చితాభస్మం తీసుకుంటారు. అలా వచ్చే టైంకి ఆయన శరీరం పూర్తిగా దహనం జరగలేదండి. ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోయారు, ప్రజలు కూడా షాక్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ ప్రజలు ఆ దృశ్యం చూసి ప్రెస్ వాళ్ళు వెళ్ళారు, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్, కానీ షాక్ అయిపోయారు. అప్పుడు మళ్ళీ కట్టెలను కృష్ణాయలు తీసుకొచ్చి ఆ మిగిలిన కార్యక్రమం పూర్తి చేశారు. అసంపూర్తిగా జరిగింది. అట్లా 2 అవమానాలు, అక్కడ ఢిల్లీలోనే చేయనివ్వకుండా అడ్డుపడటమే కాకుండా ఇక్కడ కూడా అట్లా జరగటంతో రాజశేఖర రెడ్డి గారి టైంలోనేమో యథాలాపంగా జరిగిందో, మనమేమో అది ఉద్దేశపూర్వకంగా రకంగా నిర్లక్ష్యం అయితే కనపడింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా అది యథాలాపంగా అంటే యాదృచ్ఛికంగా జరిగిన అవమానం అయితే ఇప్పటికీ పివి కుటుంబ సభ్యులకైతే అది మింగలేని నిజం అండి. తర్వాత పివి గారితో సన్నిహిత్యం ఉండ అందరికీ కూడా అది. తర్వాత ముఖ్యంగా హైదరాబాదీస్కి, ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉన్నారు మొదటి నుంచి. ఆయన పిల్లలు పుట్టడం పెరగటం అంతా ఇక్కడే జరిగినాయి. అట్లా అసలు రిటైర్ అయిపోయి వద్దాం అనుకున్న టైంలో, ఆదర్శ నగర్లో ఉందాం అనుకున్న టైంలో ప్రమాదవశాత్తు ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఈయన ప్రధాని అవ్వాల్సి వచ్చి ఆగారు. కానీ లేకపోతే అసలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు ఆయన. ఓకే, అది యాదృచ్ఛికంగా అట్లా జరిగింది. సుధార్ గారు నిన్నటి ఇన్సిడెంట్ కూడా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఏంటంటే మనందరం కూడా పండగ చేసుకోవాల్సిన టైంలో ఒక ముఖ్యమంత్రిగా యాదృచ్ఛికంగా ఈయన ఢిల్లీలో ఉంటాం. ఆ డిక్లేర్ చేసిన టైంలో ఆయన ఒక కార్యాలయంలోంచి బయటకు వస్తూ ఉండగా మీరు అన్నట్టు నేషనల్ మీడియా రిపోర్టర్సు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పివి గారికి భారతరత్న వచ్చింది కదా, దాని మీద మీ వ్యాఖ్య ఏంటని అడిగితే ఆయన మామూలు ఒక సాధారణమైన విషయం అన్నట్టుగా కొంచెం వెనకొస్తున్న విజయసాయిరెడ్డి గారిని చూపించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారన్నారండి. అది అందరూ కూడా షాక్ అయ్యారు. అసలు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇస్తే మాకు గర్వకారణం అనే ఒక్క మాట అంటే కూడా చాలండి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టి అడిగారు, కానీ ముఖ్యమంత్రి హోదాలో అదర్వైజ్ అసలు ఆయన అడగాల్సిన అవసరం లేదు కదండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన తెలుగు ప్రజలు కనీసం ఒక 6 కోట్ల ప్రజలకు ప్రతినిధి. అసలు ఈయన అందరికీ ప్రతినిధి ఎవరు? పివి నరసింహారావు గారు. తెలంగాణ రాష్ట్రం అయినందువల్ల ఆయనేమి ఒక్క తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని. అంతకుముందు నంద్యాల నుంచి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతున్న సందర్భంలో ఏకగ్రీవంగా నంద్యాల నుంచి ఎన్నిక చేసి పంపించారు గౌరవంగా. జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు అనే వ్యక్తి ఆయన సొంత రాష్ట్రం నుంచి కూడా పోటీ ఎదుర్కొనో లేకపోతే ఓడిపోతేనో అవమానకరంగా ఉంటుందని. అప్పుడు తెలంగాణలో కూడా ఎక్కడ ఆయనకు సరైన ప్లేస్ వీళ్ళు ఎవరో చూపించలా కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు మేము యునానిమస్గా ఎలక్ట్ చేస్తాం, నంద్యాల నుంచి చేయమనండి ఎన్టీ రామారావు గారు ఆయనకంతటి స్వయంగా ప్రపోజల్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించి పంపించారండి. అది గౌరవం. ఒక యోధుడు ఇంకొక యోధుడిని గౌరవించే తీరు అది. అంతే తప్ప అట్లా నేను కాదు ఆయన మాట్లాడతాడంటే అది మనం పివి గారిని అవమానించినట్టు కాదండి. మొత్తం మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మనమే అవమానించుకున్నట్టు. ఆ ఒక్క మాట అని ఉంటే జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉందాతనం కూడా పెరిగేది. అసలు ఆయనకి పివి నరసింహారావు గారు అంటే అంత నిర్లక్ష్యమా, లేకపోతే పివి గొప్పతనం ఈయనకి తెలియదు అనుకోవాలా? అసలు పివి అంటే ఎవరు అనుకున్నారు? నిన్న మీడియా కూడా ఇది అసహనం వ్యక్తం చేసింది. అసహనం ఏంటండి? నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు నెక్స్ట్ ఏపీ సీఎం అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముందే కామెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముందండి? ఇక్కడంటే పచ్చపత్రికలను విమర్శిస్తాడు, కానీ విమర్శిస్తారు ఇక్కడ పోలీస్ కేసు పెట్టవచ్చు. అక్కడ ఢిల్లీ ప్రెస్ మీద ఏమి పోలీస్ కేసు పెడతారండి?
పోలీస్ కేసు పెట్టారనుకోండి, ఇంకా వీళ్ళ అసమర్థత జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఆయన వ్యాఖ్యానించలేదు, దానికి వీళ్ళు ప్రతిగా జాతీయ మీడియా వాళ్ళు వ్యాఖ్యానించారు, దాని మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేశారని అల్లరైపోతుంది. అది నిన్న చాలా దారుణమైన విషయం అండి. ఆయనకి భారతరత్న వచ్చినందుకు ఎంత పండగ చేసుకున్నారో, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించకపోయేటప్పుడు 2 రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నీరసం, అవమానకరమైన పరిస్థితి కనిపించింది. అది మరి ఎందుకు ఆయన అట్లా ప్రవర్తించారో మనకు తెలియదు. ఒకవేళ అక్కడైనా రాజకీయ చికాకుల్లో ఉండి ఆయన అనుకున్న పనులు అక్కడ ఏమన్నా ఇబ్బందిలో ఉన్నాడా తెలీదు మానసికంగా. కానీ మనసులను అయితే నొప్పించాడండి. ఇప్పటికైనా కూడా ఆయన ప్రజలకి క్షమాపణ చెప్పి ఇప్పుడైనా కూడా అభినందిస్తే కూడా కనీసం కొంత నష్ట నివారణ జరుగుతుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను సుధాకర్.